చాలా సంతోషం. అసలే వేసవి కాలం, దాని తీవ్రత కన్నా మిమ్మల్ని ఇంచుమించు 3 గంటలు ఇప్పటికే కూర్చోబెట్టేశాం. ఇబ్బంది పెట్టినా మరి ఈ ఐక్యత అనేది ఒక పునాది లాంటిది. మనం కూర్చున్న ఈ ఎవ్రీ మినిట్ కూడా మనకి ఎంత వాల్యుబుల్. ముందస్తుగా చాలా మాట్లాడారు. నేను వారిలాగా ఎక్కువ నేను మాట్లాడలేను. అంటే మాట్లాడలేక కాదు, మాట్లాడలేను అంటే వాకింగ్, టాకింగ్ 2 విషయాలు చెప్తాను మీకు. వాకింగ్, టాకింగ్. టాకింగ్ ఎక్కువ సౌండ్ ఇస్తుందా, వాకింగ్ ఎక్కువ సౌండ్ ఇస్తుందా? చెప్పాలి. ఏమండి? టాకింగ్. జనరల్గా మనందరం ఎక్కువ మాట్లాడితే అదే సౌండ్ వస్తుంది. కానీ మన మాట కన్నా మన ప్రవర్తన చాలా శబ్దాన్ని చేస్తుంది. ఏం చేస్తుంది? నేను గంట సేపు మాట్లాడతాను నేను, కానీ సారం అనేది నాలో లేకుండా ఉంటే అది పెద్ద శబ్దమేమి కాదు. కానీ దాని యొక్క సారాన్ని నేను వెలుగులోకి తెచ్చి నేను నడిచాను అనుకోండి, ఇదే ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. జనరల్గా ప్రపంచం ఎలా ఉందంటే భలే మాట్లాడాడని కితాబులు ఇచ్చుకుంటామే తప్ప దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదు నేడు సమాజం. కాబట్టి మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సహాయం లేకుండా మనం ఏ పని చేయలేం. కాబట్టి నా ఆత్మీయ అనుభవం, నా వయసు యవ్వన కాలంలో ఉన్నప్పుడు నాకు తెలుసు నా సెల్ఫ్, నేను ఎలా బిహేవియర్ ఎలా ఉండేవాడిని అనేది నాకు బాగా తెలుసు. ఒక్కొక్క వ్యసనము, అంటే స్నేహం అనేది కూడా ఒక వ్యసనమే, ఆటలు అనేది కూడా ఒక వ్యసనమే, ఎంజాయ్ చేయడం అనేది కూడా ఒక వ్యసనమే. అంటే ఆల్మోస్ట్ ఈ భూమి మీద స్నేహితుడు లేనివాడు అంటే ఎవడు ఉండడు. ఇంట్లో తల్లిదండ్రులు అంటారు, ఏమన్నా చెప్పాలంటే ముందు మీ స్నేహితుడి దగ్గర వాళ్ళ దగ్గర చెప్తావు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అంటే స్నేహాల ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందో నేను రుచి చూశాను. ప్రభువులోకి రాకముందు అది అయిపోయిందంటే దాని రుచి ఏంటో చూపించేశాడు. ఇంకా నాకు స్పోర్ట్స్ అంటే మహా ఇష్టం. నా ఎడ్యుకేషన్ ట్రాక్ తప్పడానికి కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. అది నా లైఫ్ స్టైల్, నా జర్నీ ఎలా సాగిందో చెప్తున్నాను మీకు. నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయని విషయాలు. బట్ ఈ సేవలోకి రావడానికి గల ప్రధాన కారణం దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అన్న విషయాలు చెప్పడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ స్పోర్ట్స్ యొక్క తీవ్రత ఇంచుమించు 18 ఏళ్ళు ఆ ప్రాంతంలోనే. ఎప్పుడో రిలయన్స్ వరల్డ్ కప్ 1987లో కూర్చుంటే నాకు టీవీ లేదు. ఎవరో ఒక చోట తాళం నాగేశ్వరరావు గారని మా ఊర్లో ఒక ఇల్లు కొట్టుండేది. ఆయన బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టిపోయాడు. అతనికి క్రికెట్ పిచ్చ. ఆ క్రికెట్ అనుభవం నేను పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి పరిచయం చేశాను. తెలుసా మీకు? అంటే వాళ్ళ మెప్పు పొంది ఆ కాసేపు నేను ఆ వినోదాన్ని చూడాలి, ఆట యొక్క తీవ్రత నాకు అంత ఆనందాన్ని ఇస్తుందని దానిలో నిమగ్నమైపోయి బ్యాట్లు అట్టుకెళ్ళి క్రికెట్లాడి ఆ రుచులు చూసేసాను. అన్నీ అయిపోయినాయి. ఆ టోర్నమెంట్లకి వెళ్ళాం, నెగ్గాం, ఎన్నో విజయాలు సాధించేసాం. ఆట యొక్క తీరు, దాని ఫలితం అనుభవంలోకి వచ్చేటప్పటికి ఇది మంచి ఫలితము. ఇలా వెళుతున్న సమయాలలో ఇక దుర్వ్యసనాలు అనేవి, లోక స్నేహము ఎలా ఉంటుందో చెప్పండి. మనం బాగున్నా బాగునేవారు, లాక్కుపోతారు, ఈడ్చుకుపోతారు. అలా దురాశలు ఈడ్చేసి అన్నీ చూపించిన తర్వాత ఇరిగిపోయిన మనసు అయిపోయింది నాది. ఎలా ఇరిసేసాడంటే, ఇప్పుడు నువ్వు నాకు కావాలన్నట్టుగా నాకు అన్ని రుచులు చూపించిన తర్వాత అప్పుడు నాకు వాక్యం ఆకర్షించడం జరిగింది. నాకంటే ముందు 2 మెట్లు నా ముందున్న సోదరులు దైవజనులు యోహాన్ గారు, వారు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు. నన్ను ఎన్నోసార్లు ప్రపోజ్ చేశారు. నాకు ఇవన్నీ నాకు నచ్చట్లేదు. మా ఇంట్లో మా అమ్మగారు బిలీవర్, మా అక్కలందరూ బిలీవర్, చివరోడిని నేనే. నేను అనుకున్నాను, నేను వీళ్ళందరికంటే చాలా చాలా వరస్ట్ అండ్ నేను అసలు ఎందుకు పనికిరాను, నేను దూరంగా ఉంటేవాడిని. భక్తి చేయాలని ఉన్న దగ్గరికి వచ్చేవాడిని కాదు. మా ఇంట్లో ప్రార్థన ఎడుతుంటే
అయిపోయిన తర్వాత వెళ్తే బాగుండని 10:30కి వెళ్ళి లోపల పడుకుందాం అనుకునేవాడిని. ఒకవేళ లోపలే ఉండి బుక్ అయిపోయాను అనుకోండి, బయటకు వచ్చేవాడిని కాదు. అంటే ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి నా లైఫ్ స్టైల్ని దేవుడు ఎందుకు చేంజ్ చేశాడో నాకు తెలియదు. అంటే మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు చాలా గంభీరమైనవి. ఆ ఆలోచనలోకి వెళ్ళినప్పుడు వృత్తిరీత్యా నేను ఒక ఫోటోగ్రఫీ అనేది నాకు అనుభవం లేకపోయినా ఏదో జీవనోపాధి కలిగి ఉండాలని చిన్నగా నా సహోదరుడు అప్పుడు నాకు చిన్న ఎంకరేజ్ చేశాడు. ఆ వ్యాపారం జనవరి మాసంలో సంక్రాంతి కదండి, చాలా ఎక్కువ ఫోటోలు వస్తాయి కదా అని ఆ సంక్రాంతి సీజన్కి అలా క్యాచ్ చేసుకుంటూ ఉండేవాడిని. సరిగ్గా అదే టైంలో సెమినార్లకు వెళ్ళేవారు. ఏళ్ళలో నన్ను రమ్మనివ్వరు. ఇటు డబ్బా అటు అసలు ఏం తేల్చుకోలేకుండా 1-2 సంవత్సరాల పాటు అలాగే వెళ్ళలేకపోయాను. బట్ కర్నూలులో ఒక్కసారి మట్టికి మాత్రం యోహాన్ గారు వీళ్ళందరూ అప్పటికే ఒంగోలు, హైదరాబాదు, వైజాగ్ ఇవన్నీ తిరిగేశారు. రమ్మంటున్నారు, నేను వెళ్ళట్లేదు, కాలం గడిచిపోతుంది. అలాంటి టైంలో కర్నూలు సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం అనేటటువంటి దాన్ని నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అని ఒక్కసారి అప్పుడు కూర్చున్నాను అనమాట. ఆ కూర్చుండడం ఇక వాక్యం ఆకర్షించింది. ఆ ఆకర్షించిన తర్వాత మంచి సేవా పరిచర్య చేస్తున్న ఒక నాయకుడు కూడా కనబడ్డాడు. ఆయన యోహాన్ గారు. రియల్గా చెప్పాలంటే ఆయన ఎందుకు అంత అట్రాక్ట్ చేశాడంటే, ఆయన ఒక అన్యజనాంగంగా ఉన్నటువంటి మమ్మల్ని ఎవరిని ఎలా సూటబుల్ చేసుకుని ఈ వ్యక్తికి చెప్తే వాళ్ళు టర్న్ అవుతారని ఆయన ప్రత్యేకించి ఒక స్పెషల్ టైం కేటాయించుకునేవాడు. మా ఇంటికి వస్తూ ఉండేవారు. మోర్ దెన్ టైం. చూడండి, మీ తమ్ముడిని మీ అందరిలో కంటే గొప్పవాడిని చేసి చూపిస్తాను, మీ ఇంట్లో బీజం వేస్తానని అన్నాడు ఆయన. అది మా వాళ్ళకి తెలియదు. మా వాళ్ళకి చెప్పినా మా వాళ్ళు వినలేదు. నేనేం చేశానంటే అలాగే ఒక్కసారి ఆలోచనలో పడ్డాను, ఏంటిది ఇలాగ ఉందని. సరే మనం ప్రయాణం చేస్తే ఏమవుతుంది అని వెంటనే ఆయనతో ప్రయాణం చేయడం ప్రారంభించాను. ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తిత్వం అయింది, మంచి క్యారెక్టర్ అయింది. అంటే ఒకసారి హెల్మెట్ పెట్టుకుని కొబ్బరికాయల వ్యాపారం కోసం వెళ్తే నన్ను వెనకాల తీసుకెళ్ళినప్పుడు నన్ను కొన్ని ప్రశ్నలు అడగటం, మాట్లాడటం ఇవన్నీ చేశారండి. ఆయన తాపత్రయం, ఆయన ఆలోచన ధోరణి ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూసిన వెంటనే ట్రావెల్ చేయాలని అనిపించింది నాకు. ట్రావెల్ చేశాను. ఆయన ఒకటే అనేవాడండి, మీరు నా పక్కన ఉండండి. ఇదే మాట అనేవాడు. నిజంగా చెప్తున్నాను, మనం ప్రమాణాలు చేయకూడదు, ఒట్లు వేయకూడదు. మనం నిజమే చెప్పాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ నోట ఆలోచనమే రావాలి. ఆయన ఒక్కటే అనేవారు, మీరు నా దగ్గర ఉండండి, వెనకాల ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటారు, మీరు దాన్ని తట్టుకోలేరు, మీరు అది మీకు వద్దు, మీరు డిపెండ్ అవ్వద్దు దాని మీద అనే మాట నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ దానిలో నన్ను ఒక పర్ఫెక్షన్ స్టేజ్ రావడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఆయనే. ఈరోజు ప్రవీణ్ గారు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఆయన ఉంటే నడిపించేస్తారు, నేనే ఆయనకి ఇచ్చేస్తాననే మాట బ్రదర్ అన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడొచ్చిందంటే ఆ ప్లాట్ఫామ్ ఆయన ఇచ్చాడు. ఆయన వాక్యం చదవాలన్నా, ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయాలన్నా, ఆ క్రమశిక్షణ బాధ్యత ఇవన్నీ నాకు పెర్ఫెక్షన్ లేని టైంలోనే ఆయన ఎంకరేజ్ చేసి నన్ను అలాగా యూటిలైజ్ చేసుకునేవాడు. ఆయన సేవా పరిచర్య. ఇందాక తమ్ముడు ఒక మాట అన్నాడు, ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలి, ఎలా వాడుకోవాలని తెలిసిన ఒక గొప్ప నాయకుడు ఆయన. అదే ఆయనకున్న ఐక్యూ, ఆ మెచ్యూరిటీ. లోకాన్ని చవి చూసేసాడు ఆయన. చవి చూసేయడంలో ఆ అనుభవం ఆయనకు వచ్చేసింది. సో మేమందరం బేబీలెస్ లాంటి అనేవాళ్ళు ఆయన. చిన్న చిన్న కిడ్స్ లాంటి వాళ్ళు అండి వీళ్ళందరూ. అంటే అంత మెచ్యూరిటీ, గంభీరంగా ఆలోచించేవాడు ఆయన. అందుకే ఎక్కడ పిల్లి 16 చోట్ల ఏదో పెట్టిందని ఏదో సామెత ఉంది కదా, అలా నిరువలమైన నీడలేనప్పుడు ఓ చోట ఎడుతుంటే ఓ 2-3 నెలలు సాగేది. అక్కడ ప్లేస్ బాగుండేది కాదు. ఎండాకాలం వస్తే అది పనిచేసేది కాదు. శీతాకాలం వచ్చిందంటే అక్కడ కుదిరేది కాదు. ఇలా కాదని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఒక స్టెప్ తీసుకున్నాడు. నేను ఉంటున్నాను, నేను ఇదిగో నా స్థలాన్ని దేవుని పరిచర్యకు పెడతాను అని చెప్పి ముందస్తేసి ఏమండి తన పరిచర్యను గణపరచడానికి సాక్రిఫైస్ చేశారు. నేను నేర్చుకున్న ఫస్ట్ స్టెప్ అంటే సేవ అంటే సాక్రిఫైస్, త్యాగం చేయాలి. ఆ త్యాగాన్ని మన ముందున్న తరం వాళ్ళు, నాయకులు ఇన్స్పిరేషన్గా నవ్ డేస్లో ఉన్నారంటే చాలా కష్టంగా ఉంది ప్రేమైన వాళ్ళారా, చాలా కష్టంగా ఉంది. సో అలా నా జర్నీ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన చక్కగా మంచి పరిణితిగా మాట్లాడి
ఈరోజు ఇక్కడ అంతమంది, ఆ ప్రారంభంలో అంతమంది ఉన్నారంటే అప్పటికప్పుడు ఒక్కసారి వచ్చి ఓకమ్మడికి వచ్చేసిన వాళ్ళు కాదండి. అది ఒక్కొక్క చోట సువార్తకు వెళ్ళటం, అన్యజనాంగం మధ్య పెట్టడం. ఆ పెట్టినప్పుడు ఒక్కొక్కరు వలేసేవాడు, ఆయన వలేసేవాడు. వాక్యం అనే వల. సముద్రంలో ఉన్న చేపలో ఎలా పడతామో జాలరి మనుషులను పట్టడానికి ఈ సువార్త ద్వారా ఒక్కొక్క ప్రాంతంలో ఓ వీడియో కెమెరా చిన్నది పెట్టుకుని, ఒక తెర కట్టుకుని మేమే వెళ్ళి, మేమే గాస్పెల్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కరపత్రాలు ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళని ఆకర్షించి ఒక్కొక్కళ్ళని అలా చేర్చుకుని కట్టబడింది. అనుభవాలతో కూడి పెయిన్ఫుల్తో కట్టిన సంఘం అది. అలాంటి సంఘంలో ఎందుకు అంత జరిగింది అంటే అది మన ప్రణాళిక కాదది. దేవుడి చిత్తంలో ఒక్కొక్కసారి విభజన కూడా విస్తరించడానికి దేవుడి ప్రణాళిక అది. మీకు అర్థమైందా? 12 గోత్రాల వారు 2 గోత్రాలు ఒకచోట ఉంచి 10 గోత్రాల వారిని విభజన చేశాడు. దేవుని ఉద్దేశం ఏంటి? చెదరిపోవాలి, సువార్త విస్తరింపబడటానికి దేవుడు కొన్ని సందర్భాల్లో సాధనాలుగా కూడా వాడుకుంటాడు. సో అవన్నీ అధిగమించడానికి దేవుడు ఆయన 2016లో ఆయన చనిపోయినప్పుడు 2-3 సంవత్సరాలు 2019 వరకు బాగానే సాగిందండి. సంఘం అన్న తర్వాత భిన్నాభిప్రాయములు ఉండక మానవు. అయితే దేవుడు కాలంలో సమాధానం దాచి ఉంచుతాడు. ఎదురు చూసాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఇందాక సహోదరు నేను ఒంటరి వారిని అయిపోయానన్నప్పుడు నాకు ఆయన ఒక బలంగా ఉండేవాడు. అంటే ఒక మంచి నాయకుడిని కలిగి ఉన్నాం మనం, ఏంటి మనకేంటి ధైర్యం, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్న ఫీల్లో ఉన్నప్పుడు ఆయన లేడు. అత్యంత స్నేహంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కోల్పోయాడు. దూరం, ఎడబాటు. ఏంటిది? ఈ స్ట్రగులింగ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రెయిన్ అవుతున్నాం. ఎవరికి చెప్పం ఇది? ఎవరికి మీకు చెప్పాలి? చెప్పలేము. అలాంటి సమయాల్లో దేవుడు నాకు ఒక మంచి వాగ్దానం కింద అనిపించిన మాట నేను ఇప్పటికీ చదువుకుంటాను. యెహోషువ మోషే గారికి పరిచారకుడా కదా? పరిచారకుడే. ఆయనకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వ్యక్తపరిచాడా లేదా? వ్యక్తపరిచాడు. ప్రభు అప్పుడు అతనికి ఏమనిచ్చాడు వాగ్దానం చెప్పండి? దిగులు పడకు, భయపడకు, మోషేకి నేను తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నన్ను ఇన్స్పైర్ చేసింది అదే. ఎందుకంటే సహోదరి వెనకుండడం అనేది ఔదార్యం అది. కానీ నాకు ఆ బాధ్యతలు నాకు కావాలని కూడా నేను కోరుకోలేదు. కానీ బాధ్యత స్వీకరించాలి అంటే భయం వెంటాడుతుంది. అలాంటి సమయాల్లో నిజంగా దేవుడు తోడ్పాటునిచ్చి మరి ఈరోజు ఈ సంఘంలో ఒక ప్రత్యేక పాత్రగా దేవుడు వాడబడుతున్నాము అంటే అది నా గొప్పతనం కాదు. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ అంతే. ఆ ప్రణాళిక అలా దేవుడు తయారు చేసుకొస్తున్నాడు. ఆ స్క్రిప్ట్ అయింది. వీఆర్ ఆల్సో యాక్టర్స్ అంతే. ఆ పాత్రధారులు, ఆ పాత్రను పోషించాలి. ఇప్పుడు నేను ప్రభు దృష్టికే నేను యోగ్యుడిగా కనపడాలనేదే నా తాపత్రయం. కానీ సేవ అనగానే చాలా చాలా పెయిన్ఫుల్ ప్రేమైన వాళ్ళు రియల్గా చెప్తున్నాను నేను. మీరేమనుకుంటారంటే మంచి డ్రెస్ వేసుకొచ్చాడు, ఇన్షర్ట్ చేసేసుకున్నాడు, చాలా బాగుంటాడు. ఇది మీకు కనబడే వాసు యొక్క పైరూపం. కానీ బట్ చాలా పెయిన్ ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. అది పెయిన్గా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మన ముందున్న ఆయన ఎంత అనుభవించాడండి వాటితో పోల్చుకుంటే. అసలు ఆయన అనుసరిస్తామని చెప్పిన మనకి అసలు అడుగుజాడల్లో ఏమాత్రమైనా నడుచుకుంటున్నామంటే నేను అనుకుంటాను, నేను ఇప్పటికీ ఈ అనుభవం ఎక్స్పీరియన్స్లో ఉన్నా, నేను ఎంత పెయిన్ పొందినా ఐఆమ్ ఏ లెర్నర్ అనుకుంటాను నేను. నేను ఎప్పుడూ నిరంతర విద్యార్థిగా నేర్చుకునేవాడిని. నేను నేర్చుకుంటేనే యువతల వారికి నేర్పించగలుగుతాను. ఒక సామెత ఉంటుందండి, ఏ గుడ్ లెర్నర్ బికమ్ ఏ గుడ్ టీచర్. నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకోవాలి. అలాంటి దానికి కొమచిక్కాల సంఘం వారు ఈరోజు ఒక మంచి పునాది వేశారు. నిజమే చెప్పరా? మన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం వలన నేను ఇలా చేంజ్ అవ్వాలి, ప్రభు పరిచర్యకి నేను ఇలా స్థిరపడాలి అని ఆ అనుభవాలన్నీ కూడా రంగరించుకుని దేవుని కొరకు బ్రతికితే నిజంగానే చెప్పండి, ఏం నేర్చుకున్నామంటే ఏమీ లేదు. వీఆర్ నథింగ్ అంతే. ఆయనే నడిపిస్తేనే నడవాలి. అందుకే తన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి
వెళ్ళిపోయాడు. కానీ మనకంటే ముందు బ్రతికిన వారి యొక్క జీవితాలు కూడా మనము వారి విశ్వాసం అంతం వరకు వారు ప్రవర్తించిన తీరుని మనం గమనిస్తూ మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో నేను ఇప్పటికీ ఒక మెట్టు కూడా ఎక్కలేదనుకుంటాను. నేను ఎక్కాలి. దేవుడి చిత్తమైతే సంఘం అనే బాధ్యత చాలా మోర్ దాన్ రెస్పాన్సిబిలిటీ జాబ్ అన్నాడు. ఇదిగో, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలవాడు దొడ్డ పనిని ఆపేక్షిస్తున్నాడు. చాలా చాలా దేవుని సేవకులంటే ఎంత విలువ ఉంటుందంటే ప్రియమైన వాళ్ళారా, ప్రతి కన్ను మనల్ని చూస్తుంది. అప్పుడప్పుడు చంటిని నేను జస్ట్ ఓవరాల్గా నువ్వు ఆగవయ్యా అంటే కొంతమంది రియాక్ట్ అయిపోతారు వెనకాల. అలా అనుకుంటా అలా అనొచ్చా అండి అంటారు. అంటే మనం ఏదైనా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. సో నా యాటిట్యూడ్ వేరు, కానీ అక్కడ అవతల వాళ్ళు అనుకుంటారు. అవన్నీ పెయిన్ఫుల్ ప్రేమైన వాళ్ళారు. అవన్నీ భరించాలి, సహించాలి, వాళ్ళని ప్రేమించాలి. అంత స్థాయికి మనం ఎదగాలి అంటే చెప్పండి, మాదిరి ఉండాలి కదా. అలా మాట, ప్రవర్తన, ఆలోచన, తలంపు మాదిరిగా ఉన్నవారిని కోల్పోవడం బాధ కదా, బాధే. కానీ దేవుడు తన వాక్యముతో మరలా మమ్మల్ని సరిచేస్తూ ఈరోజు నాకు సహకారిగా వారు కూడా సేవకులుగా వారు ప్రయాణం చేస్తూ, అలాగే యవ్వన బిడ్డలు చాలామంది ఈరోజు వాక్య పరిచర్యలో వాడబడుతున్నారంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది. అంటే వెడలిపోయే తరం వచ్చేటప్పటికి ఇంకొకరిని ఏం చేయాలి, జనరేట్ చేసి వెళ్ళిపోవాలి మనం. అంతే, మన పాత్ర అదే. ఇందాక సండే స్కూల్ పిల్లల గురించి అడిగినప్పుడు చిన్ననాటి నుంచి ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. అంటే ఇప్పుడు వృద్ధాప్య స్థితిలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే యవ్వనస్తులు ఏమవుతారు, మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చి వాళ్ళు ఆ స్థాయిలో నిలబడతారు. మరి చిన్నపిల్లలు వీళ్ళు యవ్వనస్తులుగా మారతారు. సో ఈ ప్లాట్ఫామ్ అనేది పిల్లలకు మనం కల్పిస్తూ అందరినీ మనం పరిచర్యలో పెట్టి ముందుకు తీసుకెళ్తే సంఘము ఆయన కట్టబడింది, సంఘము ఆయనది, పోషించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ పరిచర్య ధర్మాన్ని నెరవేర్చడంలో అందరి సహాయ సహకారాలు కావాలి. ఈరోజు సంఘం విస్తరించబడాలంటే ఈ అనుభవాలు కావాలి. ఈ అనుభవాల్లోకి రాకుండా మనం ఏదో సేవ చేసేద్దామని అంటే అది నిలవబడదు. ఈ పెయిన్ ఉండాలి, అలాంటి నడిపింపు ఉండాలి. అలాంటప్పుడు మనం మాట్లాడేదానికన్నా మనం చేసే క్రియలే మన గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తాయి ప్రియమైన వాళ్ళారా. సో నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను, నా జర్నీ ఫాలోస్ అవుతుంది. కాబట్టి సేవా పరిచర్య చాలా చాలా నేడున్న తరాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా వాటన్నిటిని సహించాలి. ఈరోజు ఒక ట్విస్ట్ చెప్పమంటారా, 30వ తారీఖు డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈవినింగ్ షెడ్యూల్ 4 గంటలకు వస్తానన్నారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన మృతి పట్ల క్రైస్తవ సంఘాలు ఉండ్రాజవరం వాళ్ళు పిలుపునిచ్చి వాళ్ళు అన్నారు, ఈరోజు శాంతియుత ర్యాలీ చేస్తున్నాం, 4 గంటల నుంచి మీరు రావాలని మనకు పిలిపించారు. ఇప్పుడు ఏం చేయాలి? సో అలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఫేస్ చేయాలి, అవన్నీ అధిరోహించాలి, శత్రువుని సహితము ప్రేమించగలగాలి. ఈరోజు అంచె దినాల్లో ఎక్కువగా ఏం కోల్పోతుందంటే అనేకుల ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. ఈ చల్లారిపోతున్న సమయంలో ఈ వేసవి కాలంలో మళ్ళా చల్లదనంగా కొమ్ము చిక్కాల క్రీస్తు సంఘం వారితో ఐక్యత అయ్యి తెలుసుకుని వారు చేసే పరిచర్య పోలిస్తే మాది ఎంతటిదని సహోదరిమని ఎలా ఒప్పుకున్నారో నేను ఒప్పుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు ఇదొక మెట్టుగా, ఇదొక ప్రయత్నంలో తొలిమెట్టుగా దేవుడు మనల్ని అందరినీ కలిపి, ఒకవేళ దేవుని చిత్తమైతే మరొక పర్యాయంలో మనందరం కలిసి ఒక మంచి సువార్తను మనము ఎక్కడొక ప్రాంతానికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేద్దాము. ఆ రీతిగా మీరందరూ మరి మా ఆతిథ్యం స్వీకరించి మరి ఇంక విస్తరించి మాట్లాడాను అనుకోండి, నా వైపు చూస్తూ ఉంటారు. ఇప్పటికే మా షెడ్యూల్ ప్రకారం 9 కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాము, బట్ 9-10 అయిపోయింది. సోదరులు కూడా కొన్ని విషయాలు ఆయన మాట్లాడి వారు చెప్తారు. అలాగే మరి మంచి కుమారుల్ని, మంచి సంఘాన్ని కలిగిన ఆ తల్లిగారి యొక్క మరి పునాది రాజులు అంటే నిజంగా ఆ కమ్యూనిటీ నుంచి క్రిస్టియానిటీకి రావడం అంటే ఇప్పటికీ చాలా వెలుతుగా చూస్తారు మీ వాళ్ళు. బట్ మీరు చాలా గొప్పవారు మీరు, ఎందుకంటే అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మీరు నిలవబడ్డారు. అందుని బట్టి మా ఉండ్రాజవరం క్రీస్తు సంఘము ద్వారా, క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీ ద్వారా కొమ్ము చిక్కాల సంఘం వారి నాయకులను, అమ్మగారిని, వారితో పాటు నా పరిచర్య చేస్తున్న
ఆత్మీయ సహోదరులు పెద్దలందరికీ కూడా మా సంఘం తరపున మీకు ప్రత్యేక వందనాలు. స్ఫూర్తిని నింపే మీలాంటి వారిగా మేము ఇంకా ముందుకు వేసే ప్రయత్నాలు సంఘంతో కలిసి చేద్దామని మేము అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నేను విస్తరించి ఏమైనా మాట్లాడే తప్పులుంటే తీసేయండి. నా లైఫ్ స్టైల్ కూడా కాదు, ప్రభు వైపు చూద్దాం, ఉన్నతంగా బ్రతుకుదాం. ఆయన వచ్చే సమయం ఆసనమైనప్పటికీ ఆయన ఎదుట యోగ్యులుగా నిలబడటానికి మనం చేసే ప్రయత్నమే అలా ప్రభు దృష్టికి యోగ్యుడిగా మనం ఎంచబడాలి. ఆయన ఎంచాలి యోగ్యత. ఆ రీతిగా మీరందరూ ప్రార్థన చేయాలి. నేను నా జర్నీ ఫాలో అవుతున్నాను. ఐఎమ్ స్టిల్ లెర్నర్. నేర్పండి, నేర్చుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.